అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా పాత మనందరికీ తెలిసిన కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే వజ్రాలు మరియు కప్పల కథ. వినడానికి సింపుల్గా ఉన్నా ఇందులో చాలా లోతైన ఒక నీతి దాగి ఉంది. అదేంటంటే మన మాటలు మన అసలు స్వరూపాన్ని ఎలా బయటపెడతాయో ఈ కథ చాలా అద్భుతంగా చూపిస్తుంది. ఒక్కసారి ఊహించుకోండి, మనం మాట్లాడే ప్రతి మాటకు ఒక రూపం వస్తే ఎలా ఉంటుంది? అంటే మంచి మాటలకు పువ్వులు, చెడ్డ మాటలకు ఇంకేమైనానా? అసలు మన నిజమైన క్యారెక్టర్ మనం మాట్లాడే మాటల ద్వారా బయటపడితే ఆసక్తికరంగా ఉంది గదా. ఈ ఆలోచనే ఈ కథకు మూలం. పదండి కథలోకి వెళ్దాం. సరే, కథలోకి వచ్చేద్దాం. అనగనగా ఒక ఊరిలో ఒక వితంతువు ఉండేది. ఆమెకు 2 కూతుర్లు. వాళ్ళు ఒకే ఇంట్లో పెరిగినా వాళ్ళిద్దరి మనస్తత్వాలు మాత్రం పూర్తి ఆపోజిట్. ఒకరు ఉత్తరమైతే ఇంకొకరు దక్షిణమన్మాట. ఆ 2 అక్కా చెల్లెల మధ్య తేడా ఎంతలా ఉండేదంటే, పెద్దమ్మాయి పేరు క్లారిస్, అచ్చం వాళ్ళ అమ్మలాగే, చాలా గర్వం, పొగరు. ఇక చిన్నమ్మాయి మేరియాన్ వాళ్ల నాన్నలాగే, చాలా మంచిది, దయా, ఊర్పు ఉన్న అమ్మాయి. క్లారిస్ ఎప్పుడూ అద్దం ముందు కూర్చుని అలంకరించుకుంటూ ఉంటే, పాపం మేరియాన్ మాత్రం ఇంటి పనులన్నీ ఒక్కతే చేసుకునేది. ఇప్పుడు కథలో ఒక ముఖ్యమైన సంఘటన జరగబోతోంది. ఒకరోజు ఎండ మండిపోతోంది. అప్పుడు వాళ్ళమ్మ మేరియాన్ని నీళ్లు తీసుకురావడానికి చాలా దూరంలో ఉన్న బావి దగ్గరికి పంపింది. పాపం అమ్మాయికి తెలియదు, ఆ ప్రయాణం తన జీవితాన్నే మార్చేయబోతోందని. అది తనకి ఒక పెద్ద పరీక్షలాంటిదన్నమాట. అలా బావి దగ్గర నీళ్లు తోడుకుంటుంటే ఒక ముసలావిడొచ్చింది. చాలా నీరసంగా కనిపించింది. అమ్మా, కొంచెం తాగడానికి నీళ్ళిస్తావా అనడిగింది. అంతే, మేరియాన్ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. వెంటనే తన కూజాని శుభ్రంగా కడిగి మళ్లీ ఫ్రెష్గా చల్లని నీళ్లు తోడి ఆ ముసలావిడకు తాగడానికి పట్టుకుంది. చూశారా, ఆమె మంచితనం ఏదో ఆలోచించి చేసింది కాదు, అది ఆమె నైజం. కాని ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, ఆ ముసలావిడ నిజానికి ఒక దేవత. మేరియాన్ స్వచ్ఛమైన మనసుకి, ఆమె దయకి ఆ దేవత చాలా మురిసిపోయింది. వెంటనే ఆమెకొక వరమిచ్చింది. ఈ రోజునుంచి నువ్వు మాట్లాడే ప్రతి మాటకు నీ నోటినుంచి పువ్వులు, వజ్రాలు రాల్తాయని. అంటే ఆమె మంచి మనసుకు అంతకంటే మంచి బహుమతి దొరికింది. ఇక మేరియాన్ కొంచెం భయంతో, కొంచెం ఆశ్చర్యంతో ఇంటికి తిరిగొచ్చింది. జరిగిందంతా వాళ్ళమ్మకు చెప్పటం మొదలుపెట్టింది. అంతే, ఆమె మాట్లాడటం మొదలుపెట్టగానే టప్ టప్ మని నోటినుంచి వజ్రాలు, ముత్యాలు, అందమైన పువ్వులు కింద పడటం స్టార్టయ్యాయి. ఇది చూసి వాళ్ళమ్మ కళ్ళు తేలేసింది. అవును, నిజంగానే మేరియాన్ మాట్లాడిన ప్రతి మంచి మాటకు వజ్రాలు, గులాబీలు, ముత్యాలు ఇలా ఎన్నో అందమైనవి ఆమె నోటినుంచి జారిపడ్డాయి. అంటే ఆమె లోపలున్న అందమైన మనస్సు ఇప్పుడు బయటికి కనిపిస్తోందన్నమాట. ఇక ఈ వజ్రాలు, ముత్యాలు చూడగానే వాళ్ళ అమ్మలో దురాశ మొదలైంది. వెంటనే తన పెద్ద కూతురు క్లారిస్ని పిలిచి, నువ్వు కూడా వెంటనే ఆ బావి దగ్గరికి వెళ్ళు అని పంపింది. నిజానికి క్లారిస్కి ఆ ఎండలో వెళ్లడం అస్సలిష్టం లేదు. కాని చెల్లెలికి దొరికిన ఆ సంపద చూసి కళ్ళు బైర్లు కమ్మి ఇక తప్పక బయల్దేరింది. క్లారిస్ బావి దగ్గరికి వెళ్ళింది. ఈసారి ఆ దేవత ఒక అందమైన యువరాణి రూపంలో కనిపించి, కొంచెం నీళ్ళిస్తావా అని అడిగింది. దానికి క్లారిస్ ఏమని తెలుసా? నేనేమైనా నీకు పనిమనిషినా? నీకు కావాలంటే నువ్వే తోడుకో అని పొగరుగా సమాధానం చెప్పింది. చూశారా తేడా? మేరియాన్ ఎలా స్పందించిందో, క్లారిస్ ఎలా స్పందించిందో. ఇక్కడే వాళ్ల క్యారెక్టర్లు బయటపడ్డాయి. ఇక అంతే సంగతులు. క్లారిస్ కోపంగా ఇంటికొచ్చి జరిగినదంతా వాళ్ళమ్మతో అరుస్తూ చెబుతోంది. అప్పుడు జరిగింది అస్సలు ఘోరం. ఆమె నోటినుంచి పువ్వులకు బదులుగా అసహ్యంగా ఉండే కప్పలు, పాములు బుసలు కొడుతూ బయటికి రావడం మొదలుపెట్టాయి. ఆమె మాట్లాడిన ప్రతి కఠినమైన మాటకు ఒక భయంకరమైన జీవి బయటకొచ్చింది. సో ఒకే చోట ఒకే పరీక్ష. కాని 2 అక్కా చెల్లెళ్ల జీవితాలు పూర్తిగా వేరైపోయాయి. ఒకరిది మంచిదారి అయితే ఇంకొకరిది చెడుదారి. వాళ్ల ఎంపికలు వాళ్ల భవిష్యత్తును ఎలా నిర్ణయించాయో ఇప్పుడు చూద్దాం. చూడండి, 2 మొదలైంది బావి దగ్గరే. కాని వాళ్ల క్యారెక్టర్ టెస్ట్ ఫలితం ఎలా వచ్చిందో చూడండి. ఒకరికి వజ్రాల వరం, ఇంకొకరికి కప్పల శాపం. ఆ వరంతో మేరియాన్ జీవితం రాజభవనానికి దారితీస్తే, ఆ శాపంతో క్లారిస్ జీవితం అడవిలో ఒంటరిగా ముగిసింది. అందరూ ఆమెని వెలివేచారు. ఇక మేరియాన్ కథ ఎలా మలుపు తిరిగిందంటే, ఒకరోజు ఆ దేశపు యువరాజు ఆమెను చూశాడు. ఆమె మాట్లాడేటప్పుడు నోటినుంచి రాలుతున్న ఆభరణాల కన్నా
ఆమె మంచి మనసుకే ఎక్కువ ఆకర్షితుడయ్యాడు. మాటలతోనే పువ్వులు పూయించే ఈ అమ్మాయి రాజ్యాన్ని కూడా తప్పకుండా వికసింపజేస్తుంది అని నమ్మి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అతననుకున్నట్టే ఆమె మంచితనంతో రాజ్యం మొత్తం సంతోషంగా సుభిక్షంగా ఉంది. సో ఈ కథ మనకు చెప్పే నీతి ఏంటి? మన మాటలకు ఎంత బరువు ఉంటుందో అర్థం చేసుకోవాలి. ఆ మాటల వెనుక ఉన్న మన ఉద్దేశాలే ఇంకా ముఖ్యం. చూడండి, మేరియాన్ జీవితం ఒక పువ్వులా వికసిస్తే క్లారిస్ వాళ్ళమ్మ జీవితాలు వాళ్ల చెడు గుణాల వల్లే నాశనమైపోయాయి. చివరిగా మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటే, నిజమైన అందంగాని సంపదగాని మనం వేసుకునే బట్టల్లోనో మన దగ్గరున్న వస్తువుల్లోనో ఉండదు. అది మన లోపల, మన స్వభావంలో ఉంటుంది. మన మాటలు, మన పనులు మన మనసుకి ఒక అద్దం లాంటివి అన్నమాట. మన మనసులో ఏముందో అవే బయటపెడతాయి. ఈ కథ విన్నాక ఒక ప్రశ్న మనల్ని వెంటాడుతోంది కదా. ఒకవేళ నిజంగా మనం మాట్లాడే మాటలకు భౌతిక రూపం వస్తే మన చుట్టూ ఏం తయారవుతుంది? ఒక అందమైన పూలతోట తయారవుతుందా, లేక విషపు పాముల పుట్ట తయారవుతుందా? ఈ ప్రశ్న మనల్ని మనం వేసుకోవాల్సిన చాలా ముఖ్యమైన ప్రశ్న.